హలో నమస్తే గాయస్. మొన్న మనం చేసిన సర్పంచ్ అర్హతల వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. ఏమని వచ్చింది? అన్న మన డబ్బులు లేకున్నా సర్పంచ్ గెలచ్చా అనే కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. మనం ఎప్పుడైతే నామినేషన్ వేసినామో అప్పుడే అస్సలు రాజకీయం అనేది చాలా అవుతుంది. ఈ చోటమోటా నాయకులు కానీ పెద్ద మనుషులు ఈ మన కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క చుక్కలు చూపిస్తారు. లైక్ కొందరు డబ్బులని, కొందరు కులమని, కొందరు కుల వ్యవస్థ అని బేరాలు మొదలు పెడతారు. ఎట్లా అంటే ఇప్పుడు మన డబ్బులు వంచుతారు కదా, ఆ కాన్సెప్ట్ అంటే చాలా ఇస్తారు. మనకి అప్పుడే మైండ్లో ఫిక్స్ అయిపోతాం అన్నట్టు. అరే డబ్బులు లేని మనం అంటే గెలవమేమో అన్న చిన్న బేసిక్ కాన్సెప్ట్ని మన మైండ్లో నింపుతారు. అప్పుడు మనం ఏం చేస్తాం, చిన్న రాంగ్ స్టెప్ వేస్తాం. ఆ రాంగ్ స్టెప్ ఎక్కడ అవుతుందో మనకు కూడా తెలియదు. అది మనం ఏం చేయాలంటే ఇవన్నిటికీ చెక్ పెడదాం. లైక్ మనం సర్పంచ్ దగ్గర డబ్బులకు బదులు ఇప్పుడు సర్పంచ్కి అయితే ఎవరైతే నామినేషన్ వేసిరో ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గర మేనిఫెస్టో అనేది తీసుకోవాలి. మేనిఫెస్టో అంటే ఏంది? మన ఇప్పుడు ఊళ్ళో ఉండే సమస్యలు, వాటిని వాళ్ళు తీర్చే మన హామీలు. ప్రతి ఒక్కరి దగ్గర హామీలు తీసుకో. సమస్యలు అంటే ఏంది? ఈ నల్లలు కానీ, రోడ్లు కానీ, లైక్ ఈ మన వృద్ధురాల పింఛన్ గురించి, ఈ గ్రామ పంచాయతీలో ఉండే కొన్ని ఈ స్ట్రీట్ లైట్లు ఉంటాయి కదా, దానికోసం వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడు కానీ ఇట్లాంటి హామీలు తీసుకోవాలా. లైక్ సర్పంచ్ దగ్గరుండి చేయించాలి. దీని గురించి మనం రేపు మళ్ళీ మాట్లాడదాం. ఇంకోటి, అందరికి ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ గా నామినేషన్ చేసే వ్యక్తులకు ఏం చెప్తున్నారంటే, మీరు బ్రతకడానికి రాజకీయానికి రావద్దు, బ్రతుకులు మార్చడానికి రావాలా. రాజకీయం అంటే ఉద్యోగం కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. అభివృద్ధి చేయబడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే.